కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే 6వ భావంలో గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కలిసి ఉంటున్నాయి 6వ భావంలో. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు కలిసి ఉంటున్నాయో రాశిలో రాహు ఉంటూ ధనస్థానంలోకి వెళ్ళినట్టు నడుస్తూ 3లో ఉండే గురువు 4 మారిపోయాడు, మరియు పంచమరవి సప్తమ కేతు. మరి ఒక గ్రహం మనకు ఒక రాశిలో ఉన్న యోగాన్ని, ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగాన్ని, యోగం అంటే కలయిక, మరియు శుక్ర బుధులతో కలిసి ఉంటున్నాడు గురువు 6వ భావంలో. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక్కడ 6వ భావం అనేటువంటిది వృత్తిని అభివృద్ధి పరిచేటువంటి స్థానం కూడా. నిత్య జీవితంలో కొంత అభివృద్ధికరంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి మీకు ఎల్నాడు శని నడుస్తున్నప్పటికీ ఎల్నాడు శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. 2లో ఉండే శని మీద 6 నుంచి 2వ స్థానాన్ని చూస్తారు. అంటే 9వ భావం దృష్టి ఉంటుంది, 9వ దృష్టి ఉంటుంది గురువుకి. అలా 2 శుభగ్రహాలతో కలిసినటువంటి దృష్టి ధనాభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధనాభివృద్ధి మూలంగా మీకు మంచి ఫలితాలు రావడం, మరియు అదేవిధంగా ఈ శని ఎప్పుడైతే 2లో ఉన్నాడో గతంలో ఆగిపోయిన ధనం కొంతవరకు రావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, రుణాలు లభించడం. కాకపోతే ఎప్పుడైతే మీకు శుక్రుడు గురువు 6లో ఉన్నారు, స్త్రీలతోని, గురువులతోని, బిజినెస్ పీపుల్స్తోని, బంధువర్గంలో వారికి కొంత ఘర్షణ వాతావరణం మాత్రం కూడా ఇస్తుంది. అదేవిధంగా కాస్త ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. వివాదాస్పదమైనటువంటి భూములు, వివాదాస్పదమైనటువంటి గృహాలు తీసుకునేటువంటి యోగం కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి సప్తమ కేతువు వివాహ సంబంధించినటువంటి విషయంలో, సప్తమ లగ్నరాహు సప్తమ కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు ఇటువంటి విషయాల్లో మీకు శుక్రుడు 6లో ఉంటూ సప్తమంలో కేతు ఉండడం కూడా సరైనటువంటి కాదు వివాహం విషయాల్లో. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా ఇది కొంత డిస్ప్యూట్స్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, సూర్య భగవానుడి గణపతి ఆలయాలకు వెళ్ళడము, గణపతి మంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం, సూర్య భగవాను అర్ఘ్యము వదలడం, ఇవి చేయండి. ఇవి కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. మరియు ఎక్కువగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమయం ఎలా ఉంటుందంటే అప్పు లభిస్తూ ఉంటుంది. 6లో ఉన్నది లోన్స్ వద్దన్నా వస్తూ ఉంటాయి. ఎవరో ఫోన్ చేస్తున్నారు, మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, అంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు క్రెడిట్ కార్డు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకున్నారు. ఆ రకంగా 6వ భావంలో ఉండేటువంటి గ్రహాలు మీకు ప్రధానంగా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్ని ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు మరింత అప్పు సంబంధించిన విషయంలో వచ్చినా సరే ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు ఓం అపర్ణాయ నమః మంత్రం చేయండి. ధనపరమైన విషయాలు మరింత అభివృద్ధి కలగాలి అంటే ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని నమః మంత్రం చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి, నక్షత్రం, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేదో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటున్నారు. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి,
ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇద్దరు వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. 4వ భావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవి ఏవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరియు అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి ఆస్తులు ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చగా ఉంటాయి. ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తో ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరాలు వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా ఫలానా భావాల్లో మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుందని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం వల్ల మనకి జరుగుతుంది. ఈ యొక్క